హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు కానీ ఇంటర్నెట్ ఇంద్రం మిల్లులకంటూ మళ్ళీ రీవెరిఫికేషన్ జరగబోతుందండి. మీరు అనేది గ్రేవెన్స్లో కంప్లైంట్ ఇచ్చినా లేదా మీకు L1, L2, L3 అనేది రాంగ్ పడ్డా కానీ మీకు సర్వే నాట్ సాటిస్ఫై కాకుండా కానీ మీరు అనేది ఈ రీవెరిఫికేషన్ అనేది నడుస్తుంది. అది కూడా గ్రామ సభలో అనేది పెడతారంట. మరి ఈ వారంలో వచ్చేది ఉంటుంది కాబట్టి మీరు ఏ విధంగా తప్పులు ఉన్నాయనేది ఒక ఫామ్ అయితే రాసుకోవాలండి. మీరు ఆ ఫామ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా మన వాట్సాప్ ఛానల్ లేదా టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని ఆ ఫామ్ అనేది ఫిల్అప్ చేసుకొని దానికి ఆధార్ కార్డు, మీకు ఏం రాంగ్ పడ్డదో అప్లికేషన్ స్టేటస్ ఒక ప్రింట్అవుట్ ఇవన్నీ తీసుకొని ఆ గ్రామ సభలు అనేది మనకు అధికారులు రావడం జరుగుతుంది. కాబట్టి ఆ అధికారులకు అనేది మీ బాధలు అనేది చెప్పుకుంటే ఆ అధికారులు అనేది కూడా తప్పులు సరిదిద్దే అవకాశం ఉంటుంది. అలాగే కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు అండి. కొత్తగా అప్లికేషన్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు కూడా అదే విధంగా మీరు అప్లికేషన్స్ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ కొత్త రేషన్ కార్డులు అంటున్నారు, దానికి కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. L1లో, L2లో, L3లో ఏ విధంగా మీకు తప్పులు పడ్డాయనేసి కూడా నాకు కామెంట్ అనేది చేయండి. దాని గురించి కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మనకి ఈ పడ్డ ప్లేసులు మీకు ఆల్రెడీ గతంలో కానీ మీ ఇంట్లో ఎవరన్నా కానీ తీసుకొని ఉంటే మాత్రం మీకు రేషన్ కార్డులో మీరు ఉంటారు కాబట్టి గవర్నమెంట్ స్కీమ్ అనేసి పడి L3 కింద పడుతుందండి. L3 కింద పడ్డ వాళ్ళకి ఇల్లులు అనేది రావు. L2లోనేమో ఇల్లు లేదు కాబట్టి ఇల్లు ఇవ్వడానికి అనేది కూడా చూస్తారు. ఇప్పుడు L1 అంటేనేమో మీరు ప్లేస్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇప్పుడు మనకి L1 కిందకి వస్తుంది. ఆ ప్లేస్ ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి సాయం 5 లక్షలు చేస్తారంట. మరి ప్లేసు ఇల్లు రెండు లేకుండా రెంట్ అవుట్లో ఉన్న వాళ్ళేమో L2 కిందకి ఉంటున్నారు. L2 కింద అంటేనేమో ఇల్లులు కావాలి కాబట్టి అనేసి కొంచెం టైం పడుతుంది అనేసి కూడా చెప్తున్నారు. ప్రతి మీటింగ్లో కూడా ఇల్లులు ఇస్తాము కానీ కొంచెం టైం పడుతుంది అనేసి కూడా చెప్తున్నారు. L3 కింద మీకు 4 వీలర్ లేకుండా 4 వీలర్ పడ్డ గవర్నమెంట్ ఆల్రెడీ గవర్నమెంట్ స్కీమ్ అని ఉన్నది. కానీ గవర్నమెంట్ స్కీమ్ అంటేనేమో మీరు ఇంతకుముందు ఆల్రెడీ ఇల్లు లబ్ధి పొంది ఉంటే మాత్రం గవర్నమెంట్ స్కీమ్లో పడుతుందండి. నెక్స్ట్ ఏదైనా జాబ్స్ సంబంధించిన వాళ్ళు ఉంటే మాత్రం L3 కిందకే పడుతుంది. మీకు ఆల్రెడీ హోమ్స్ ఉంటే కనుక L3 కిందకే పడుతుంది. ఆల్రెడీ హోమ్ అంటేనేమో RCC హోమ్ అని పడితే మీకు ఆల్రెడీ స్లాప్ ఇల్లు ఉన్నది, మీకు రేకులు ఇల్లు ఉన్నా కానీ RCC హోమ్ అనేది పడుతుంది. అదనేది మీరు చూసుకోండి. ఈ విధంగా అనేది మీరు అనేది తప్పులు అనేది సరిదిద్దుకుంటే మాత్రం మీకు ఇంద్రం ఇల్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ అనేది చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అనేది మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్.